బిజినెస్ లో అగ్రకులాల వారే చేస్తారా, పేదోడు బిజినెస్ చెయ్యొద్దా అని టీపీసీసీ నేత హనుమంతరావు తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ గెలుపు కోసం తీవ్రంగా ప్రచారం చేసిన ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్యపై ఐటీ దాడులు జరగడం అందుకు సొంత పార్టీకి చెందిన నాయకులే కారణమని తేలడంతో సోమవారం నాడు యాదగిరిగుట్టలోని పార్టీ కార్యాలయంలో సీనియర్ టీపీసీసీ నేత ఎం హనుమంతరావు ఐలయ్యను కలిసి విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ బీర్ల ఐలయ్య చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీకి అహర్నిశలు పనిచేస్తూ తన వ్యాపారం చేసుకుంటూ వెళ్తున్న అతనిపై సొంత పార్టీ నాయకులే ఐటీ అధికారులకు ఫిర్యాదు చేయడం తగదని, ఈ విషయంలో అధినేత శ్రీమతి సోనియా గాంధీకి ఫిర్యాదు చేయడం జరుగుతుందని హనుమంతరావు తనదైన శైలిలో విమర్శించి వివరించారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ అభ్యర్థి రాముల్ నాయక్ కూడా బీర్ల ఐలయ్యను కలిశారు. చీర శ్రీశైలం కురమ, కె రాజేందర్ కురమ, జి భరత్ గౌడ్, బాలరాజ్ గౌడ్ తదితర నాయకులు కూడా పాల్గొన్నారు. మరి అలాంటప్పుడు విచ్చింది కాంగ్రెస్ పార్టీని, మన పార్టీ వాళ్ళే బిజినెస్ ఏం చేయొద్దా? కేవలం అగ్రకులాలే చేస్తారా బిజినెస్? పేదోడు చేయొద్దా? యాదగిరిగుట్ట ఏరియాలో ఆలేరు నియోజకవర్గంలో మొట్టమొదటి నుంచి యాక్టివ్గా అసెంబ్లీ కానీ లోక్సభలో అదేవిధంగా మిగతా ప్రతి మండలాల్లో ఎక్కడ కార్యకర్తలకు బాధలున్నా, మంచి ఉన్నా, చెడ్డు ఉన్నా కాంగ్రెస్ ఆఫీస్ పెట్టి 10 రూపాయలు ఖర్చు పెట్టి పార్టీని బలోపేతం చేస్తున్నాడు. ఐలయ్యం మీద కొందరు కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు, వాళ్ళ పేరు ఆయననే చెప్తాడు, పార్టీలో వండుకుంటూ ఇన్కమ్ ట్యాక్స్ కు ఇవ్వడం ఏంది? ఆయన దొంగతనం చేసిండా, ఎవరినన్నా భూమి గుంజుకున్నాడా, లేకుంటే సర్వే నంబర్లు మార్చిండా, పేదోళ్ళ నోరు కొట్టిండా? అలాంటి పని ఏం చేయకుండా 10 మందికి సాయం బిజినెస్ మీరే చేస్తారా? అగ్రకులాలే చేస్తారా బిజినెస్? పేదోడు చేయొద్దా? సమాజంలో ప్రతి ఒక్కరికి ఈక్వల్ హక్కు ఉంటుంది. ఎవరి బిజినెస్ వారు చేసుకుంటారు, భూములు కొంటారు, భూములు అమ్ముతారు. అంత మాత్రాన కావాలని పని కట్టుకొని మొదలు కేసు వేస్తారు, ఏది హైకోర్టులో, అందులో గెలుస్తాడు. అక్కడ ఏం నడవలేదని ఇన్కమ్ ట్యాక్స్కి ఇచ్చి అన్ని డీటెయిల్ ఇచ్చి 40 గంటలు శోధులు చేయడం ఏంది? ఇది పార్టీ వ్యవహారమా చెప్పండి? బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ వాళ్ళు కంప్లైంట్ చేసిందంటే నేను దానికి ఒక అర్థం ఉన్నది. మన పార్టీలో వండుకుంటూ మనవాన్నే కడుపు మీద కొట్టడం ఏమిటి అనేది తప్పనిసరిగా హైకమాండ్ దీన్ని సీరియస్ తీసుకోవాలి. దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే బీసీలలో ఫీలింగ్ వస్తుంది, బడుగు బలైన వర్గాల ఆలోచన వస్తుంది. ఎన్ని రోజులు ఈ అన్యాయం, మేమేం తప్పు చేసినామని పార్టీకి పనిచేయడం తప్ప, సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ తేవాలి అని ఆలోచన చేయడం తప్ప, పార్టీని బలోపేతం చేయడం తప్ప ఐలయ్య గారికి జరిగిన అన్యాయం అని తెలుసుకోవడానికి, మా సానుభూతి తెలపడానికి వచ్చినాం. తప్పనిసరిగా మేమందరం కూడా ఆయనకు న్యాయం చేసే వరకు ఆయన వెనకాల ఉంటాం. రైట్.